Count to a million, then we all rich. పుట్ట ముద్దుగా నిన్నే పట్టుకోగా. ఫ్రెండ్స్ ఎంతకంటే యాడ్ అయితే వినిపించద్దు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూడండి. ఎక్సలెంట్ వచ్చింది వీడియో మాత్రం. నాకైతే కామెంట్ చేసారు ఒకరు, అంటే కొత్తగా ఏదైనా ట్రై చేయాలని. నేను ఇన్స్టాగ్రామ్లో చూసే చేసిన ఇది. కాకపోతే నేను వాళ్ళు అంటే ఒక్కొక్కరు స్టైల్గా చేస్తారు. నేనైతే ఈ స్టైల్లో చేసుకున్న. ఇషా డ్యాన్స్ మనకు తెలుసు. సో ఆ ఫొటోస్ అయితే తీసి చేసిన. ఓకే, చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. లేట్ చేయకుండా నేను స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే వీడియో మాత్రం అర్థం కాదు. ఓకే, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. మీకు టూ ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకే, వన్ ప్రాజెక్ట్ అనేది 29 సెకండ్, రెండోదేమో 24 సెకండ్ ఉంటుంది. మీరు రెండోది అయితే ఓపెన్ చేసుకోండి, ప్రాజెక్ట్ 2 ఓపెన్ చేసుకొని కెమెరా అయితే ఆన్ చేసుకోండి. మీకు సింపుల్ మెథడ్లో చెప్పేస్తాను. మీకు ఏంటంటే ఇక్కడ మీకు జేపీజీ పిక్, ఓకే ఫస్ట్లో, ఓకే జేపీజీ పిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన జేపీజీ అంటే మామూలుగా ఉన్న మంచి పిక్ అయితే. ఇంకొకటి మీకు ఫాంట్ అనేది మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. జేపీజీ పిక్ అయితే నేనైతే ఇది యాడ్ చేసుకుంటున్నా. ఓకే, ఇందులో ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్లో కూడా సేమ్ ఫోటో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను అలర్ట్ మోషన్ ఇచ్చిన, ఎందుకంటే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కాదు కాబట్టి. ఓకే, సేమ్ అదే ఫోటో అయితే ఇక్కడైతే పెట్టేస్తున్నాను నేను. ఒక నిమిషం, ఇదే ఫోటో నేను యాడ్ చేస్తున్నా. ఓకే, ఇది మీకు బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు చూసుకోవచ్చు. ఓకే, ఇలాగైతే ఉంటుంది. మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఏం కనిపించదు. ఒక నిమిషం, నేను ఇక్కడ బీట్ మార్క్ అనేది ఒకటి పెట్టిన అనమాట. ఓకే, బీట్ మార్క్ దగ్గరికి కట్ చేసుకోండి. ఇది ఏం చేస్తారంటే టైమింగ్లోకి వెళ్ళి జరుపుకోండి. ఓకే, జరుపుకున్న తర్వాత మీకు ఇందులో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఓకే, ఎడిట్ షేప్లోకి వెళ్ళి మీరు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మీరు కొంచెం ఇలా అయితే చేసుకోండి. ఓకే, తర్వాత సెకండ్ వచ్చిన తర్వాత ఇంకొంచెం పెద్దగా చేసుకోండి. ఓకే, తర్వాత దీంట్లో కూడా కింద వైలో కూడా సేమ్ వస్తుంది ఇలా అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి కొంచెం జరుపుకోండి. మళ్ళీ ఈ పైన ఎక్స్ని మళ్ళీ కొంచెం పెంచుకోండి. ఓకే, తర్వాత ఇంకొక కొంచెం జరుపుకొని ఇలా అనమాట. ఓకే, ఇవన్నీ ఇలాగైతే చేసుకోండి. ఇలాగైతే మనకైతే ఫోటో కనిపించేంత వరకు పెట్టుకోండి. తర్వాత ఎక్స్. ఓకే, తర్వాత ఇది ఇలా ఉండాలి. ఓకే, తర్వాత ఇది అనమాట. ఓకే, తర్వాత చివరికి వచ్చేవరకు మనకి ఏంటంటే మొత్తం కనిపించాలి. ఓకే, ఇలా అనమాట. ఇలా మొత్తం జరుపుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్లో కూడా మీరు మొత్తం జరుపుకోవాలి. ఓకే, జరుపుకున్న తర్వాత ఒక నిమిషం ఇలాగైతే జరుపుకోండి. ఓకే, జరుపుకున్నాను కదా, ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, ఇలా అనమాట. ఓకే, ఇది మొత్తం అయితే ఇలాగైతే మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేను సేమ్ మళ్ళీ అదే ఫోటో నేను ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ అనేది మీరు నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్లో అన్నీ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్తో సహా మొత్తము. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ 2 కూడా ఉంటుంది ఇందులో. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అన్న కాడ మాత్రం ఇది సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ అనమాట మంచి అట్రాక్టివ్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఒక 4 ఉంటాయి ఇవి అంతే. ఓకే, ఇవైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తాను. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తాను మీకు. ఆ బ్యాక్గ్రౌండ్ ఏది పెట్టానంటే ఒక నిమిషం, ఇందులో కూడా ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, మొత్తం 5 ఉన్నాయి. ఓకే, తర్వాత మీకు ఇక్కడ నుంచి మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోతాయి. ఓకే, ఒక నిమిషం, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ 2 అని పెట్టేసిన చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ 2లో మీరు ఏం పెడతారంటే నేను ఒక హాల్ లాగా ఉన్నది ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను నేను. ఓకే, ఇదైతే యాడ్ చేసుకోండి. ఇంకోటి మీకు ఇక్కడ లైటింగ్ అనేది మీకు ప్రతి ఒక్కటి రాసి పెట్టిన పిఎన్జీ దగ్గర పిఎన్జీ ఫోటో పెట్టుకోండి. ఓకే, జేపీజీ దగ్గర జేపీజీ పెట్టుకోండి. ఓకే,
తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫస్ట్కి వద్దాం. ఫస్ట్కి వస్తే మీకు అర్థమవుతుంది. ఇది అయిపోయింది కదా. ఇది దీంట్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఒక నిమిషం ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ పిఎన్జి పిక్ అనేది ఉంది. ఓకే, పిఎన్జి పిక్లో మీరు పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒకటి చేసి చూపిస్తాను మీకు. ఓకే, పిఎన్జి పిక్లో పిఎన్జి పెట్టుకోండి. ఓకే, ఒక నిమిషం ఇదైతే పెట్టేస్తున్నా. ఓకే, ఇది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రూప్ అయితే ఉంటుంది. ఆ గ్రూప్లో ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ జేపీజీ ఉంటుంది. ఓకే, జేపీజీ. ఓకే, జేపీజీ అన్నప్పుడు మనకి సేమ్ అదే ఫోటో ఉండాలి. ఇది మీరు ఇప్పటిదాకా చేసుకున్న అదే ఫోటో ఉండాలి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ మాత్రం ఇలాగ ఉండాలి. ఎందుకంటే మీకు ఇలాగ వచ్చిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఓకే, రైట్. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. చూసుకోండి, నేనైతే ప్రతి ఒక్కటి ఇచ్చిన నేను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడనేమో పిఎన్జి పిక్ ఒకటి ఉంటుంది. ఓకే, రైట్. తర్వాత ఇది గ్రూప్లోకి వెళ్తే మీకు ఏమవుతుంది అంటే గ్రూప్లో ఇంకో గ్రూప్ ఉంటుంది. ఓకే, ఇక్కడ పిఎన్జి అన్నప్పుడు పిఎన్జి పెట్టేసేయండి. అలర్ట్ మోషన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ బాగా గమనించండి. జేపీజీ ఉన్న కాడ జేపీజీ పెట్టేసేయండి. మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ జేపీజీ పెట్టేసేయండి. జేపీజీ అంటే అది మీ ఇష్టం. మీ అదే ఫోటో అని కాదు, వేరే ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఫోటో ఇదే ఫోటో పెడదాం. ఓకే, తర్వాత ఒకసారి బ్యాక్ వద్దాం. ఇక్కడ పిఎన్జీ ఉంది కదా. ఈ పిఎన్జీలో ఈ పిఎన్జీ అని ఇచ్చిన జేపీజీ ఉంటుంది. ఇది కూడా జేపీజీలో మీరు సంథింగ్ మళ్ళీ వేరే ఫోటో ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదన్నమాట. ఓకే, ఒక నిమిషం. జేపీజీ కాదు, పిఎన్జీ. ఓకే, పిఎన్జీలో నేను ఏం చేస్తానంటే ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఈ ఫోటో అయితే ఇలాగైతే ఉంది. ఓకే, మనకు కట్ అయ్యి వస్తుంది. ఓకే, ఇలాగైతే సైడ్కి పెట్టేసుకోండి. సైడ్ పెట్టేసుకుంటే లోపలైతే ఉంటుంది, ఫ్రేమ్ లోపలైతే ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ జేపీజీ అని ఇచ్చిన. ఓకే, ఈ జేపీజీలో మాత్రం మీరు వేరే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సంథింగ్ నేను ఈ ఫోటో పెట్టేస్తున్నా. ఓకే, ఇది అయిపోయిందా. లోపల ఒక ఫోటో ఉంది, ఫ్రేమ్లో ఒక ఫోటో ఉంది, మళ్ళీ ఇక్కడ ఇది ఓకే ఇలాగైతే ఉంది. ఇది కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది, కొంచెం చూసుకోండి. ఓకే, అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇవైతే ప్రతి ఒక్కటి అయితే మీకు చూడండి, మీకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడైతే ఫ్రేమ్ అనేది మనకు కట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక్కోసారి గ్రూప్స్ ఇట్లాగే ఉంటుంది. ఈ బీట్ మార్క్ దగ్గర టైమింగ్లోకి వెళ్ళి ఇక్కడ చేసుకోండి, వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇలా అయితే వచ్చేస్తుంది. ఓకే, ఒకటోది అయిపోయింది. ఇక్కడ రెండవది కూడా సేమ్ అలాగే. ఓకే, పిఎన్జీ పిక్ ఇక్కడ పిఎన్జీ పిక్ ఉంది. పిఎన్జీ అయితే పెట్టేసుకున్న తర్వాత ఈ పిఎన్జీ పెడదాం. సంథింగ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ పిఎన్జీ పెడదాం. మీకు అన్ని లోపలైతే అన్నీ సెట్ అయిపోయినాయి. ఇక్కడ గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఇవన్నీ అయితే ఇలాగ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇది బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇందులో కూడా ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ బటర్ఫ్లై పిఎన్జీ ఇస్తాను నేను. ఓకే, అన్ని టెలిగ్రామ్లో ఉంటాయి. టెలిగ్రామ్లోకి వెళ్తే బెటర్ మీకు, ఎందుకంటే మీకు కొన్ని లింక్స్ ఓపెన్ కావు కాబట్టి. బటర్ఫ్లై పిఎన్జీ నేను ఇస్తాను. ఒక నిమిషం. ఓకే, బటర్ఫ్లై పిఎన్జీ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ కార్ పిఎన్జీ ఉంటుంది. ఓకే, కార్ పిఎన్జీ ఈజీ ఉంటుంది, మీకు అన్నీ చెప్పే అవసరం లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కార్ పిఎన్జీ మీకు నచ్చిన కార్ పిఎన్జీ అయితే పెట్టేసుకోండి. ఓకే, నేనైతే ఇదైతే పెట్టేసిన ఆల్రెడీ, కాకపోతే మీకు చెప్తున్నా, చూసుకోండి. ఒక నిమిషం, మీరు కెమెరా ఆన్ చేసుకుంటే కనిపిస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బుక్ పిఎన్జీ అది ఆల్రెడీ ఉంది మనకి. ఇక్కడ పిఎన్జీ పిక్ అంటే పిఎన్జీ పిక్ మీకు ఏది అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదైనా సరే పెట్టేసుకోండి. నేను ఏదైనా ఒకటి ఫోటో అయితే పెట్టేస్తాను. ఓకే, సపోజ్ ఈ ఫోటో పెట్టేద్దాం. ఓకే, ఇలాగైతే ఉంటుంది. తర్వాత మీకు ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో పిఎన్జీ ఉంటుంది. ఇంకో పిఎన్జీలో కూడా మీరు ఏదైనా ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంది. మనకు అవే ఫొటోస్ కావాలని కాదు, ఈ ఫొటోస్ కూడా కావాలంటే టెలిగ్రామ్లో పెట్టేస్తాను. ఓకే, ఈ అలర్ట్ మోషన్ కూడా కావాలంటే మీకు పిన్ చేసి పెట్టిన టెలిగ్రామ్లో ఇదైతే బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, పిన్ చేసి పెట్టిన డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫాంట్ అయితే మర్చిపోదు, ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్లో అయితే మాత్రం మీకు కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇస్తాను ఇక్కడ. ఓకే,
ఇది ఫస్ట్ అనుకోండి, సెకండ్ అనుకోండి, మీ ఇష్టం అది. ఇక్కడ పైన అయితే పిఎన్జిస్ 2 ఫొటోస్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఇక అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, 2 పిఎన్జిస్ అయితే పెడదాం మనం. ఓకే, అటు అంటే గర్ల్స్ అనే కాదు, ఒక గర్ల్ పెట్టుకోవచ్చు, ఒకటి బాయ్ పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే సంథింగ్ నేనైతే ఇలా ఇవైతే పెడుతున్నాను, ఈ పిఎన్జిస్ అయితే పెడుతున్నాను. ఓకే, సపోజ్ మళ్ళీ ఈ ఫోటో పెడదాం. ఓకే, మీకు కొంచెం చిన్నగా అనిపిస్తే కొంచెం పెద్ద వేసుకోండి ఫింగర్ తోటి, చాలా బాగా వస్తుంది అనమాట. ఓకే, ఇలా అయితే వస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే. ఓకే, ఇవైతే మీకు ఇక్కడ పిఎన్జి ఉంది కదా, ఈ పిఎన్జి ఒకటి చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత సపోజ్ ఈ ఫోటో పెడదాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు మీ ఇష్టం, నేను ఇచ్చినానే కాదు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సంథింగ్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ అయితే పెడుతున్నాను. కరెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, ఇలా అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఉన్న కాడ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, పిఎన్జి ఉన్న కాడ పిఎన్జి పెట్టుకోండి. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ అయితే దీనికి ఏమి ఉండవు. ఓకే, ఇది నేను ఎక్స్ట్రా ఇచ్చిన, నేను ఇది డిలీట్ చేసేసేయండి. సో మీరు బ్యాక్ వచ్చేసి మీరు 2 ప్రాజెక్ట్ ఉంది కదా, ప్రాజెక్ట్ 2 ఉంది కదా, ఇవి మొత్తం ఆల్ లేయర్స్ సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి. అది మళ్ళీ కాపీ చేసుకోండి. ఓకే, 87 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి 87. ఓకే, ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ చివరికి వచ్చి ఇక్కడ నుంచి అయితే పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకొని కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీకు మొత్తం వీడియో మొత్తం రెడీ అయిపోయింది. ఓకే, ఇక్కడైతే మీరు సాంగ్ కావాలి కాబట్టి సాంగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఇలా అయితే వస్తుంది. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నుంచి అయితే వేరే అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది. ఓకే, కొంచెం ఆడియో వినిపిస్తుంది చూడండి. కమంటూ రమ్మని నేను బటర్ఫ్లై మారా రాకెట్ అయి ఓకే, ఇలాగైతే మీకైతే కంటిన్యూ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా పైన షేర్ అవుతుంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకే.